నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆగస్టు 17 ఏపీ అసెంబ్లీ అయితే డుమ్మా కొట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ కౌన్సిల్లో మాత్రం డిఏసీపై చర్చ అంటూ బొత్స బూతులు మాట్లాడుతున్నాడు. ఏంటి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సో డివిఎస్ గారు, ఏంటి వాస్తవానికి మనం చూసుకుంటే ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రానని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే కౌన్సిల్లో మాత్రం డిఏసీపై చర్చ జరగాలంటూ బూతులు మాట్లాడుతున్నాడు బొత్స. వాస్తవానికి లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇదేమో కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నాడు. కొత్త కథ. జగన్మోహన్ రెడ్డి మీద పిఎస్ఆర్ మండిపట్టడం ఏంటి? ఇద్దరు కలిసే చేశారుగా గ్రూప్ 1. అసలు ఇప్పుడు అందరిలో అదో పెద్ద ఇష్యూ నడుస్తుంది, ఏపీఎస్సీ ఇష్యూ. అంటే నువ్వు మెగా డిఎస్సి కెలక్కు, వాళ్ళు నాది కలుగుతారు, నన్ను కంపు చేయకు. ఇప్పుడు మెగా డిఎస్సి నువ్వు కెలికిన కొద్దీ గ్రూప్ 1లో పిఎస్ఆర్ కంపు అంతా బయటకు వస్తుందంటూ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ అసలు మామూలుగా లేదంటే అసలు ఇది గమ్మత్తైన అంశం. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను లేవనెత్తిన ఆ సబ్జెక్టులో ఏం మాత్రం కొంతమేర కన్నా వాస్తవం ఉంటే శాసనసభకి వెళ్ళి వాళ్ళు నిలదీసేవాడు. వెళ్ళలేదంటేనే అర్థమైపోతుంది కదా దొంగ ముఖం నలుపని. ఇక్కడ ఏంటి, ఒకవైపు ర్యాలీలు, డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులంతా రోడ్ల మీదకి వచ్చేసారు. నిన్న మీరు చూశారు బెజవాడలో దగ్గర 10,000 మందితో భారీ ర్యాలీ. కర్నూలు బురుజెక్కారు, అక్కడి నుంచి బిగినైంది. చంద్రగిరి, తిరుపతి, గుంటూరు, లేకపోతే కాకినాడ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డిఎస్సి ఈ సీటు కొట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు. నీ రాజకీయాలకి మా పొట్ట కొట్టదు, ఇది మా కష్టం, ఇది మా ప్రతిభ, మమ్మల్ని అవమానిస్తే సహించేది లేదు, మేము పిల్లలకు పాఠాలే చెప్తాం, మీకు గుణపాఠాలు చెబుతామంటూ మీరు ప్లే కార్డ్స్ చూసుంటారు. అటు ఆ ర్యాలీలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి. ఇప్పుడు అసెంబ్లీలో లోకేష్ సమాధానం, దిగిందా బుల్లెట్ అంటే ఇప్పుడు లోకేష్ క్లారిటీ ఇవాళ బుల్లెట్ లాగా దిగిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రతి ఆరోపణ అతను తిప్పికొట్టాడు. వరుస పెట్టి మీరు చూసుకున్నట్లయితే ఆడెవడో ఫస్ట్ ర్యాంకరు, దాని గురించి ఏదో మాట్లాడాడు కదా నవీన్ గురించి. ఎందుకని ఆ నవీన్ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన లేడు? ఎందుకని ఆ నవీన్ ఇప్పుడు ఈ అంబటి రాంబాబు పక్కన లేకపోతే పేర్ని నాని పక్కన ఆ నిరసన దీక్షా శిబిరాల్లో కూర్చోవచ్చు కదా? నిజంగా అతను గనక అభ్యర్థి, అతను గనక రాసి టెస్ట్ తెచ్చుకుంటే సీట్, అసలు నీ సర్టిఫికెట్లు చూపిరా నాయన అంటేనే జంప్ జిలాని. అతని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అదే చెప్పాడు స్పష్టంగా, దానికి క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ కమ్మ డిఎస్సి అన్నాడు ఒక ఆయన, ఎవరో పెద్ద మనిషి, ఆయన ఒక పార్టీ కూడా పెట్టాడు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్. అసలు ఈ 3 రాజధానుల పాలసీ ఇచ్చింది కూడా ఆయనే, జగన్మోహన్ రెడ్డికి. ఆయన కమ్మ డిఎస్సి అంటే 9 మంది ఉద్యోగాలు కమ్మళ్ళకి, 342 పోస్టుల్లో ఏమో వీళ్ళకి 9 అంట, రెడ్లకి 10 అంట, కాపులకి 16 అంట, అసలు ఓసీ మొత్తం కూడా 42 అంట. ఇచ్చాడు లిస్ట్ అంతా. ఎస్సీ ఇంతమంది, బీసీ 190 మంది. ఈ విధంగా అక్కడ మరి ఆ స్పోర్ట్స్ కోటా మీదే కదా నువ్వు మొత్తం గందరగోళం చేస్తున్నావు. పాలసీ అది. ఈ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకుంది, క్రీడా విధానం. 2% రిజర్వేషన్ని 3% చేశారు. ఆ పాలసీకి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా? రాష్ట్ర క్యాబినెట్ ఆ పాలసీని ఆమోదిస్తే నువ్వెవరు ఇంకా క్వశ్చన్ చేయటానికి? అంటే ఇక్కడ ప్రతిదీ అతను తిప్పి కొడుతూ ఇచ్చినటువంటి ఆ దీంట్లో 16,345 పోస్టులు పారదర్శకంగా రిక్రూట్మెంట్. నువ్వు 165 పోస్టులు కింద పడ్డావు, పైన పడ్డావు, అందరినీ పడేసావు.
165 పోస్టులు ఇవ్వటం చేతగానాడు 16,500 పోస్టులు ఇచ్చినాడిని ఏమంటాడు? రాజీనామా చేయమంటాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి కనుక అక్కడ మాట్లాడితే కొంతవరకు కొద్దో గొప్ప అన్న ఇది ఉండేది. ఇప్పుడు ఆ దుర్గయ్య అనే అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడా? ఎవరు ఆ గోల్డ్ మెడల్ ఏదో అన్నట్టున్నారు ఒక క్రీడల్లో. అతను మరి ఒక ఆమె ఎవరో కన్నీళ్ళు కూడా పెట్టుకుంది ఆ రోజు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు అది కూడా పెట్టి కూడా 3 నెలలు అవుతుంది అనుకుంటాలి. ఇందిర కృష్ణా జిల్లా ఉన్నారా వాళ్ళిద్దరూ మీ దీక్షల్లో, మీ నిరసన శిబిరాల్లో? ఎక్కడన్నా చూసావా దుర్గయ్యని? ఎక్కడన్నా చూసావా ఇందిరని? బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు అభ్యర్థులందరూ కూడా. ఇవాళ రేపటి 2వ డిఎస్సి అక్టోబర్ నోటిఫికేషన్, దాన్ని ప్రిపేర్ అవుతున్నారు. డిసెంబర్లో పరీక్ష, 4,000 పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఒక పండగలాగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంటే, జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి కంపరమా, కడుపు మంట? ఎందుకు లోకేష్ని టార్గెట్ చేస్తున్నాడు పదే పదే? అక్కడే మనకు అర్థమైపోవటంలా జగన్ హిడెన్ అజెండా ఏంటంటే, లోకేష్ని ఇలా గనక వదిలేస్తే నూకలు చెల్లుతాయి, మా పార్టీకి ఇక నూకలు చెల్లుతాయి అనే ఒక భయం. ఆ భయంతో ఇతను రాబోయే డిఎస్సిని అడ్డుకుంటున్నాడు, జాబ్ క్యాలెండర్ని అడ్డుకుంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని పెట్టలే డిఎస్సి? ఎవరు ఆపారు నిన్ను? ఎవరేశారు కోర్టు మీద కేసులు? 5 ఏళ్ళు ఒక డిఎస్సి పెట్టనాడు. మెగా డిఎస్సి మీద మొదటి రోజు ప్రమాణ స్వీకారం నాడు చంద్రబాబు సంతకం పెట్టగానే ఎన్ని కేసులు వేయించాడు? 332. అంటే డిఎస్సి పెట్టకముందు 146 కేసులు వేయించాడు. డిఎస్సి పెట్టినాక ఒక 343 వేయించారు. సార్ మరి వీళ్ళందరూ కోర్టుకి ఎందుకు రావట్లేదు సార్? కోర్టు కూడా అడిగింది అదే కదా, కనీసం పిల్లి ఏదైతే వేస్తే పిల్లికి సంబంధించి ఒక్క అభ్యర్థి కూడా ఎందుకు రాలేదని చెప్పి అడిగింది. గుడ్ క్వశ్చన్. ఇవాళ ఏంటి మీరు అడిగింది? హైకోర్టు నీ గ్రూప్ 1 ఆ 165 పోస్టుల పైన ఏం కామెంట్ చేసింది? అదే హైకోర్టు ఈ మెగా డిఎస్సి 16,500 పోస్టుల మీద ఏం కామెంట్ చేసింది? జనంలో చర్చ. అసెంబ్లీలో చర్చకు రా అంటే రాడు. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తాయి. చొక్కా ప్యాంట్ ఇప్పదీసి నిలబెట్టాడా? ఏదో అన్నాడు సుబ్బారాయుడిని ఉద్దేశించి, ఏమన్నాడు? 7 సముద్రాల అవతలున్న లాక్కొస్తా, గుడ్డలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతా. ఇప్పుడు జగన్ గుడ్డలు కూడా తీసి అసెంబ్లీలో నిలబెట్టాడా లోకేష్? అక్కడే అర్థమైపోతుంది కదా. ఏది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో 2 పిల్స్ వేయించాడు. ఫస్ట్ పిల్ ఒక 4 నెలల క్రితమో 3 నెలల క్రితం వేయించాడు. ఏం జరిగింది? ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఉంటే అంటే లేదు 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 మేము ఆధారాలు ఇంకా చూసుకోలేదు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మళ్ళా ఆధారాలతో వేస్తాం. వేసాడు మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి. ఏదో మన పనికి మళ్ళీ ఇదే దుర్గ ఇట్లాంటివి పెట్టి వేసాడు. ఏమని చెప్పింది హైకోర్టు? ఏమంది? బిల్ అనేది పవిత్రమైనది అని, ఆయుధం, ప్రజల ఆయుధం, దాన్ని మిస్యూజ్ చేయబాకండి, మీ రాజకీయ కక్షలకి దాన్ని వాడుకోబాకండి. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, మీలాంటి అపవిత్రులు వాడద్దు అని ఇండైరెక్ట్గా చెప్పిందా? చంద్రశేఖర్ రెడ్డి వెంటనే అప్పటినే దిమ్మ తిరిగి నెల్లూరులో పడి మళ్ళా ర్యాలీ అంటాడా? ఇదే ఈ ముసుగులో మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ ఊరుకోడు కదా, ఆ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చేయమంటాడు కదా. అదే హైకోర్టు మరి నువ్వు పెట్టినటువంటి ఆ 165 పోస్టుల మీద ఏ కామెంట్ చేసింది? ఎన్ని అక్షంతలు వేసింది, ఎంత తలంటు పోసింది. ఆయన ఎవరు? ఏకసభ్య ధర్మాసనం. సత్యమూర్తి గారికి తెలుసు. అసలు రద్దు చేయమన్నాడు. సింగిల్ బెంచ్ తీర్పు ఏంటంటే మొత్తం పరీక్షలు రద్దు చేసేయండి, మెయిన్స్ మళ్ళీ పెట్టండి అని ఇచ్చాడు జడ్జిమెంట్. దాని మీద మళ్ళీ వెళ్ళారు వీళ్ళు. ఎవరు? ఈ 165 మంది మళ్ళీ వేసుకున్నారు. ఈ 165 మంది మళ్ళీ వేసుకుంటే హైకోర్టు ఏమంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, డీజీ స్థాయి అధికారి పెట్టండి అని రవిశంకర్ అయ్యన్నార్తో సిట్ వేశారు. దగ్గర దగ్గర ఇప్పుడు సిట్ 3 నెలల్లో నివేదిక ఇవ్వమంది. నిన్న నివేదిక ఇచ్చారు.
ఒక 10,000 పేజీలో మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కలిపితే ఇచ్చిన సిట్ నివేదికను కూడా ఈ వక్రమార్కుడు వక్రీకరిస్తాడు. దాంట్లో ఒక పేరా ఉందనుకో, ఆ పేరాలో ఫస్ట్ లైన్ అది ఎత్తేసి కింద లైన్లు రాస్తాడు. ఆ సాక్షి పేపర్, సాక్షి ఛానల్లో. అంటే ఇప్పుడు 11 మంది ఇవాళ 2 ఇంకుల పెన్నులు వాడారు 11 షీట్లలో. 21 షీట్లకు అసలు ఎగ్జామినర్ సంతకాలు లేవు. 99 షీట్లలో వైట్నర్ వాడారు. అన్నీ దిద్దుళ్లే, అన్నీ ఓవర్ రైటింగ్సే. అంటే ఏంటి, గోల్మాల్ జరిగినట్టు కాదా? స్పష్టంగా సిట్ గోల్మాల్ జరిగింది అని చెప్పి నివేదిక ఇస్తే ఇతను శుద్ధపోస్తున్నట్టాడు. సంప్రదాయాన్ని ఇక మామూలే. సో సత్యమూర్తి గారు, ఏంటి వాస్తవానికి కౌన్సిల్లో ఈరోజు వాళ్ళ దగ్గర కంటెంట్ లేక, కనీసం వాళ్ళకి డిఎస్సికి సంబంధించి అవగాహన కూడా లేకుండా, ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా ఎద్దు అని చెప్పేసి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. నిజంగా కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సబ్జెక్ట్ మాట్లాడతారు కానీ ఇలాంటి బూతులు మాట్లాడరు. అది బయట మాట్లాడితే వేరు, మళ్ళీ పెద్దల సభకు వచ్చి కూడా వైసీపీ ఇదే రచ్చ చేస్తుందంటే దీన్ని ఎలా చూడాలంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ కొట్టుకోవటం అనేది అలవాటు. సెల్ఫ్ గోల్ ప్రతి దాంట్లో కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నది. ఆ సెల్ఫ్ గోల్ కొట్టుకోవటం అలవాటైన ఈ జగన్మోహన్ రెడ్డి తను ఊబిలో కూరుకుపోవటమే కాకుండా బొత్స సత్యనారాయణ కూడా చేపట్టుకొని లాగుతున్నాడు. బొత్స సత్యనారాయణ మామూలుగా అయితే సీనియర్, బాగా సీనియర్. ఒక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నేనే ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉండేవాడు. అటువంటి బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, ఆ బొత్స సత్యనారాయణని కౌన్సిల్లో అచ్చెన్నాయుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. సింపుల్ క్వశ్చన్, బొత్స సత్యనారాయణ నువ్వు చాలా సీనియర్ మోస్ట్ మంత్రివి కదా, మరి నువ్వు నీ కాలంలో కానీ నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలంలో కానీ డిఎస్సి ఎందుకు పెట్టలేకపోయావు అని అడిగాడు. తప్ప క్వశ్చన్లో ఏమన్నా రాంగ్ ఉందా? ఏమి రాంగ్ లేదు. నువ్వు దద్దమ్మలాగా నువ్వు డిఎస్సి కూడా పెట్టించలేకపోయావు నీ ముఖ్యమంత్రితోటి అన్నాడు. తప్పేమన్నా ఉందా? దద్దమ్మ అనే పదం ఏదైతే విద్యార్థులు అడుగుతున్నారు సార్, విద్యార్థులు అడిగింది అచ్చెన్నాయుడు. నీకు విద్యార్థులు కాదు, నేను కూడా అదే అడుగుతున్నా. నేను ముందరే చెప్పా కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి పీఠానికి వేసావు, కొక్యం వేసావు, ఏమన్నా తగులుతుందేమోనని. అంత గొప్ప నాయకుడివి కదా, అంత గొప్ప నాయకుడివి, ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ నువ్వేం చేయాలి? జగను నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తానని వచ్చావు అధికారంలోకి. నీతో పాటు మేము కూడా వచ్చాము, ఇప్పుడు నీతో పాటు మేము కూడా మంత్రులం అయ్యాము. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వు అని అడగాలా వద్దా? అడగాల్సిన బాధ్యత ఈ బొత్స సత్యనారాయణ మీద ఉన్నదా లేదా? బాధ్యత ఉన్నా కూడా తప్పించుకు తిరిగాడు అంటే దద్దమ్మ కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రోజున మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు, యువకులు అందరూ ఇదే అడుగుతున్నారు. ఈరోజు మండలిలో బొత్స సత్యనారాయణని ఉద్దేశించి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడో దాన్నే అడుగుతున్నారు. ఎందుకు ఇప్పించలే బొత్స సత్యనారాయణ నువ్వు? పోనీ మిగిలిన పోస్టులు నీకు సంబంధం లేదు, నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కదా. ఇంకొకటి చెప్తున్నా విను బొత్స సత్యనారాయణ, ఇంకొక స్ట్రైట్ పాయింట్ చెప్తున్నా విను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,000 టీచర్ పోస్టులకి
నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఈ 16,000 టీచర్ పోస్టులు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఖాళీలే కదా. ఏం గాడిదలు కాసావా నువ్వు? ఎందుకు ఇవ్వాలా డిఎస్సి నోటిఫికేషన్? ఎందుకు ఇవ్వాలా? డిఎస్సి ఎందుకు పెట్టాలా? నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఖాళీలని నువ్వు ఎందుకు భర్తీ చేయలే? నువ్వు విద్యాశాఖ మంత్రిగా 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉన్నావు. ఏడాదికి 4,000 ఏడాదికి 4,000 3,000 చొప్పున ఎందుకు భర్తీ చేయలే? మొత్తం కలిపి 16,000 అయినాయి. లోకేష్ వచ్చాడు, పకడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చాడు, మెగా డిఎస్సి. నువ్వు అడ్డం పడ్డావు. నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి, నీ బ్యాచ్, నీ పరివారం అంతా అడ్డం పడ్డారు. కోర్టులో కేసులు వేశారు. ఆ నోటిఫికేషన్ని ఛాలెంజ్ చేశారు. కోర్టు కేసులన్నీ పరిష్కరించుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన 148 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేశారు. ఇంత ఫాస్ట్గా, ఇంత పకడ్బందీగా, ఇంత ట్రాన్స్పరెంట్గా మొత్తం జరిగి డివిఎస్ గారు నిన్న విజయవాడ వచ్చారు కదా, ఒక పాప చెప్తూ ఉన్నదండి, నేను డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మా నాన్న ఆటో డ్రైవరు, మా కుటుంబాన్ని పోషించటానికే మా నాన్న 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. నేను డిఎస్సి ఉద్యోగాన్ని, నేను టీచర్ ఉద్యోగాన్ని కొనుక్కున్నానంటాడా ఈ జగన్మోహన్ రెడ్డి అని ఒక పాప ప్రశ్నిస్తున్నది డివిఎస్ గారు. నిజంగా ఎంత అది ఇటువంటివన్నీ వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక అతను ఎవరో విజయవాడకి సంబంధించిన వ్యక్తి, అతను చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానిట. చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమాని. అతను కూడా పేద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి అభిమానులట. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఇస్తాడేమోనని చెప్పి ఎదురు చూసి 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 ఇవ్వకపోయేసరికి ఇవ్వలేదు. ఆ తర్వాత ఇతను అప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాను నేను. ప్రిపేర్ అయ్యి కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి చదివి నేను డిఎస్సి కొడితే నేను ఉద్యోగం కొనుక్కున్నానని చెప్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? నేను ఈ రోజున డిక్లేర్ చేస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఈ జగన్మోహన్ రెడ్డిని పేరు కూడా ఎత్తాను, ఇతని అభిమాని కాదు నేను అంటున్నాడు. అతను వాచి డైల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంట. ఫోటో పెట్టుకో, అంత అభిమానం ఉన్న వ్యక్తి ఛీ అన్నాడు. ఆ వాచిని అలకేసి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డిని ఛీ అన్నాడు. అతను ఆ డిఎస్సి లో విన్ అయిన వ్యక్తి, టీచర్ అయిన వ్యక్తి, ఈ రోజున టీచర్గా పని చేసుకుంటూ నేను కష్టపడి నేను డిఎస్సి తెచ్చుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానంటాడా అని చీకొట్టాడు జగన్మోహన్ రెడ్డిని. మరి ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఈ బొత్స సత్యనారాయణ డిఎస్సి తను మంత్రిగా ఉండగా, విద్యాశాఖ మంత్రిగా ఉండగా డిఎస్సి ఇప్పించలేకపోయిన ఈ బొత్స సత్యనారాయణని దద్దమ్మ అనటంలో తప్పేమన్నా ఉందా? సార్ వాళ్ళకు వాళ్ళే దద్దమ్మ అని చెప్పేసి అనేసుకున్నారు సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టుల పైచీలకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, ఇది 16,000 కాదు దాదాపు 30,000 పైచీలకే ఉన్నాయని చెప్పేసి. అంటే అప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు లేవా సార్ ఖాళీలు? కూటమి ప్రభుత్వం రాగానే 30,000 అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం వాటిట్లో బిజీగా ఉన్నాడు కదా, ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడాల. ఓకే, అంటే మరి ఇప్పుడు ఈయన విద్యాశాఖ మంత్రి మరి ఈయన మరి అంతే కదా, అదే కదా చెబుతుంది నీకు. ఈ జగన్మోహన్ రెడ్డి 165 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు బాగా భర్తీ చేద్దామని ప్లాన్ చేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇదే పని చేశాడు. గ్రూప్ 1 పోస్టులు పెట్టుకున్నాడు. పెట్టుకొని మొత్తం 8 వెతికితే 8 కేసులు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన 8 కేసులు. బీసీ బిడ్డలు గ్రూప్ 1లో సెలెక్ట్ అయితే వాళ్ళ పేర్లన్నీ తీసేసి, వాళ్ళ మార్కులు తీసేసి, వాళ్ళ మెరిట్ లిస్ట్ తీసేసి 8 రెడ్లకు ఇచ్చాడు వాళ్ళ రాజశేఖర్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. మొత్తం మీకు పేర్లు కావాలంటే కూడా ఇస్తాను నేను. బీసీలు అందరూ బీసీలే.
వాళ్ళ పేర్లు తీసేసి గ్రూప్ 1 ఆఫీసర్లుగా రెడ్లను పెట్టుకున్నాడు. మా నాన్న 8 మందిని పెట్టాడు కదా, నేను 165 మందిని నా కులం వాళ్ళని, నా మతం వాళ్ళని పెట్టుకుందామని ప్లాన్ చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి, ఈ గ్రూప్ 1 నోటిఫికేషను మరి దీన్ని మన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి అంటే మనం చెప్పినట్టు ఎవడు వింటాడు అని వెతికితే పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికాడు. 2003 గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫలితాలు. బీసీల పేర్లు చదువుతున్నా, వినండి. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, మీరు దీన్ని వెరిఫై చేసుకోండి. శివలింగయ్య 88 మార్కులు వస్తే 32 మార్కుల కింద మార్చి రాగు స్వాతిరెడ్డి సెలెక్ట్ చేశారు. చంద్రశేఖర్ గౌడ్ 82 మార్కులు వస్తే 32 కింద మార్చి ఎం రవికిరణ్ రెడ్డికి ఇచ్చారు ఉద్యోగం. మందరాతి హరిత 87 మార్కులు వస్తే 21గా మార్చి వాసుదేవ పద్మజారెడ్డికి ఇచ్చారు. గంగాధర్ అనే బీసీకి 82 మార్కులు వస్తే 21గా మార్చి జి వాణిరెడ్డికి ఇచ్చారు. కె రాజేశ్వరరావు అనే బీసీ బిడ్డకి 87 మార్కులు వస్తే 21గా మార్చి కె నాగేశ్వర రెడ్డికి ఇచ్చారు. యాదగిరిరావుకి 81.5 వస్తే 36 కిందకి మార్చి వేణు మాధవరెడ్డికి ఇచ్చారు. దేదీయ రేవతి 87 వస్తే 32గా మార్చి జి మధుసూదన్ రెడ్డికి ఇచ్చారు. సమైజన్ రావు ఎస్సీ, ఈ ఎస్సీకి 81 మార్కులు వస్తే 31.5 కింద మార్చి రామ్ సుందర్ రెడ్డికి ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రూప్ 1లో జరిగింది ఇది. ఇది పెట్టుకొని 8 మంది ఉంటేనే లక్ష వేసాను కదా, 165 మంది ఉంటే ఎన్ని లక్షలు వేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకొని 165కి మొత్తం 165 గ్రూప్ 1 పోస్టులకి ప్లాన్ చేసుకున్నాడు మనోడు. దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే సమర్థమైన వ్యక్తి ఎవరు అంటే వెతికితే పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికాడు. అడ్డంగా చైర్మన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన తీసి పక్కన పడి నువ్వు సెక్రటరీ నువ్వే. ఆ తర్వాత ఇంకొక కీలు బొమ్మను తీసుకొచ్చి పెట్టారు. ఎవరు? గౌతమ్ సవాంగ్ అని. ఆయన ముందరే రిజైన్ చేయించి పో అక్కడికి పో, నీకెందుకు, నీ జీతం నీకు వస్తుంది పో అని. కీలు బొమ్మలు, చైర్మన్లు కీలు బొమ్మలు, నాటకం ఆడింది సెక్రటరీ. ఈ సెక్రటరీ ఏం చేశాడు, మొత్తం అందరిని తీసుకొచ్చి అన్ని కాగితాలు పెట్టుకొని మొత్తం ఆయన మతానికి సంబంధించిన వాళ్ళు, ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం. నువ్వు ఇంత కుంభకోణం చేసే వ్యక్తి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, ఏం చేయాలి? ఈ ఓఎంఆర్ సీట్లు కూడా ఎక్స్ట్రా ప్రింట్ చేసుకొని సేఫ్గా పెట్టుకోవాలి కదా. వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే బ్యాచ్ ఎట్లా ఉంటారంటే దాని మీదే మొత్తం వైట్నర్ పెట్టి మార్చాడు. దొరకదా పోలీసులకి? నువ్వేం పోలీస్ ఆఫీసరే కదా. 209 దిద్దుబాట్లు. నీకు పోలీస్ మామూలుగా దొంగ, చదువురాని దొంగ ఏదైనా మర్డర్ చేసి దొరికిపోయాడంటే ఆడికి ఏం చదువు రాదు, ఆడికి ఏలు ముద్దర్లు వదిలాడు, లేకపోతే ఏదో అది ఆ ఆధారం వదిలాడు, ఈ ఆధారం వదిలాడు అని. నువ్వు బాగా చదువుకున్నాడు కదా, నువ్వు మర్డర్ చేసి నువ్వు కూడా వేలు ముద్దర్లు వదిలిపెడితే ఎట్లా? అంటే నువ్వు మొత్తం ఓఎంఆర్ షీట్ల మీద తెల్ల కాగితం అతికిచ్చి దాని మీద మార్కులు వేయటం, వైట్నర్ పెట్టి దిద్దటం 3 సార్లు దిద్దారు. 3 సార్లు 3 ఇంకు పెన్నులు 3 ఇంకు పెన్నులు, ఒకే ఇంకు పెన్ను చూసుకోవాలి కదా, పైన ఏ ఇంకు ఉందో ఆ పెన్ను తెచ్చి వాడాలి కదా. ఇన్ని ఘోరమైన తప్పులు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రెడ్ హ్యాండెడ్గా ఆఖరికి పేపర్లని ఫారెన్సిక్ దాకా వెళ్ళాయంటే ఎంత దారుణం సార్. అంతే కదా మరి ఇప్పుడు ఇవన్నీ చూడాలి కదా. ఓకే, డిఎస్సిలో
డిఎస్సిలో ఎవరు కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఇగో మాకు ఇట్లా ఇది అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళా. నీకు గ్రూప్ 1 ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రూప్ 1లో ఎంతమంది వెళ్ళారు కోర్టుకి? 400 అంత మొత్తం పరీక్ష రాసిన వాళ్ళందరూ మాకు మార్కులు వస్తే మా మార్కుల్ని దిద్దేసి 17 మార్కులు వచ్చిన వాడికి 67 వేసి వాడికి ఉద్యోగం ఇచ్చారు. ఇది జరిగింది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు వచ్చి డిఎస్సిలో పేపర్ లీక్ అయింది అంటాడు. పేపర్ ఉందో లేదో ఇప్పుడు చెప్పాడు కదా, విద్యాశాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, తెలుగులో చెప్పారు, ఇద్దరు కూడా ఆన్ రికార్డ్ చెప్పారు పేపర్ ఉందా లేదా. 43,000 క్వశ్చన్లతోటి క్వశ్చన్ బ్యాంక్ పెట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అయింది. ఏం మనుషులు వీళ్ళు. ఆయన పాపం ఆ నవీన్ అనే కుర్రాడు, మరి ఆడే ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆ నవీన్ అనే కుర్రాడు ఆడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 36 సార్లు కాల్స్ చేస్తే అతను రాలే. ఎందుకు రాలేదు? అతను గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నాడు పార్ట్ టైమర్గా. డిఎస్సి రాసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, తెచ్చుకోకుండా రాశాడు. అతనికి ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవడో ఇది ఇంత తెలియగలడని చెప్పి వెతికితే అతనికి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదు. తీసుకున్నారేమో, ఎక్కడన్నా తీసుకున్నాడేమో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా లోయర్ లెవెల్ ఆఫీసర్ ఏమన్నా ఇచ్చాడేమో అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వెతికారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, అసలు అతను అడగలేదు, ఎవరు ఇవ్వలేదు. దాంతో ఈ విషయం అదే డిపార్ట్మెంట్ కదా అతను పనిచేస్తున్నది, అతనికి కూడా తెలిసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలే. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వస్తే గవర్నమెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్న విషయం అతనికి కూడా తెలుసు కాబట్టి అతను రాలే. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే ఉద్యోగం ఇవ్వరు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిన నవీన్ కుమార్కి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు ఒకసారి. డిపార్ట్మెంట్లో పనిచేసే నవీన్ కుమార్కి ఫస్ట్ ర్యాంకు వచ్చింది అంటే దాని అర్థం పేపర్ లీక్ అయినట్టు కాదా అంటాడు ఇంకొకసారి. అసలు పేపర్ మొత్తం లీక్ చేసింది నవీన్ కుమార్ అన్నాడు. నవీన్, నేను అదే చెబుతున్నాను, నవీన్ పేపర్ లీక్ చేసింది నవీన్ కుమార్ అంటే. పేపర్ ఉందా? నీకు పేపర్ లేదు అక్కడ. నవీన్ కుమార్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటావు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటావు. ఈ పేపర్ లీక్ చేసిందే నవీన్ కుమార్ అంటావు. నవీన్ కుమార్కి వచ్చిన పేపరు పక్కడికి వచ్చుదా? పక్కడికి వస్తుందా? ఇప్పుడు నీకు వచ్చిన పేపర్ సత్యమూర్తి గారికి వచ్చుదా? అంటే 43,000 క్వశ్చన్స్ ఒక నవీన్ కుమార్ రాసింటే పక్కనోడు కూడా వచ్చింది. 43,000 క్వశ్చన్స్ రాయరు కదా సార్, జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. అంటే నీకు ర్యాండమ్లో వస్తాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ర్యాండమ్లో వస్తాయి. నీకు ఈ నవీన్ కుమార్ గురించి ఈ మాట్లాడి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు మాట్లాడి ఒక జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడు. ఆ దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చింది దుర్గయ్యకి, అదే దుర్గయ్య చెప్పాడు, అయ్యా నేను గోల్డ్ మెడల్ ఎందుకు అంటే ఆ సర్టిఫికెట్లో అప్లోడ్ చేసే నాటికి అతనికి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అతనికి చేరల, అతని దగ్గర లేదు, ఓన్లీ సిల్వర్ వాళ్ళ అదొక్కటే అప్లై చేశాను, గోల్డ్ మెడల్ నా దగ్గర ఉండిపోయింది, నేను అప్లై చేయలేకపోయాను, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళాను, కుదరదన్నారు అని క్లియర్ కట్గా దుర్గయ్య అనే అతను హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పాడు. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా, నీకు ఈ విషయాలన్నీ తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చింది, యాదో ఒక మెడల్ వచ్చింది, ఈ దుర్గయ్యకి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అడుగుతావా? ఏం మనిషివి నువ్వు? యాదో ఒక మెడల్ కాదు కదా, యాదో ఒక మెడల్ ఇవ్వరు కదా. నీ గోల్డ్ మెడల్ వచ్చినా ఉద్యోగం ఇవ్వలేదు దుర్గయ్యకి అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదండి అని అతనే చెప్తున్నాడు. దీని మీద డివిఎస్ గారు ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టారు. ఈ వైసీపీ వాళ్ళు కొత్తగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఈ దుర్గయ్య మీద పెద్ద రీల్స్ చేస్తున్నారు.
ఈ దుర్గయ్యకి గోల్డ్ మెడల్ వచ్చింది చూసారా, గోల్డ్ మెడల్, ఉద్యోగం రాలేదు అని చెప్పి రీల్స్ చేస్తున్నారు. నువ్వు రీల్స్ చేయటం కాదు, నువ్వు దుర్గయ్యని అడిగిరా, పోయి వెళ్ళి దుర్గయ్యని అడిగిరా. హైకోర్టులో వేసిన అఫిడవిట్ హైకోర్టులో వేసిన దుర్గయ్య స్వహస్తాలతో వేసిన అఫిడవిట్ను చూపించు రీల్లో. నువ్వేదో పెద్ద ఎవరో ఒక అతను డివిఎస్ గారు అతను వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవం, ఎవరు కాదనలేని నిజం, కనీసం కోర్టులు ఎందుకు కాదంటున్నాయి, కనీసం అంటే ఇతనే చెప్తాడు డిఎస్సిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవం అని ఇతనే చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి, నువ్వు చెప్పింది నువ్వు కోన్కిస్క గొట్టంగాడివి, నువ్వు వచ్చి చెప్తుంటే మేము వినాలా, అది పెట్టి రీల్స్ ప్రమోట్ చేస్తావా? నీకు ఏం తెలుసని నువ్వు రీల్ చేస్తావు? ఇంకో రీల్ చేస్తే బాగుండేది, హైకోర్టు తీర్పులో అక్రమాలు జరిగాయి, హైకోర్టు జడ్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిల్ కొట్టివేయడంలో జడ్జి గారు అక్రమాలకి పాల్పడ్డారు అని చెప్ప, అది రీల్ చేయి, అది చెయ్యి, అటువంటివి చెయ్యి. చేస్తే లోపలికి వెళ్తాడు. లేనిపోయి సత్యమూర్తి గారి మాట చేసేవరా నాయన. ఎలాగో అరే పిల్లేశాడు ఆ చంద్రశేఖర్ రెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయి, నువ్వు స్కూల్ కాలేజీలో అడుగుతున్నావు, నువ్వు నీకా మాత్రం బుద్ధి లేదా? వెళ్ళి ధర్నా చేస్తున్నాడు, డిఎస్సిలో అన్యాయాలు జరిగిన ధర్నా చేస్తాడు. ఏది 2 పిల్స్ తిరగొట్టినాక, హైకోర్టు 2 పిల్స్ ఇసిరి కొట్టినా కూడా అతను ఏది సిగ్గు లేకుండా ఆయన అప్పుడు ర్యాలీ పెట్టి అక్కడ నెల్లూరులో ఉన్న స్కూల్స్ పిల్లలందరినీ పంపించాడంట. అవును. సో సత్యమూర్తి గారు, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇందాక మీరు అంటున్నట్టు దుర్గయ్య గురించి యాదవ్ మెడల్ కదా, యాదవ్ ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని చెప్పి అన్నాడు కదా. ఈయనకు కూడా ప్రతిపక్ష హోదా ఉందా, లేకపోయినా యాదవ్ హోదా నీకు ఎమ్మెల్యే హోదా ఉంది, మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని అడిగితే అట్ట కాదు, ఆయన దగ్గరకు వచ్చేసరికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి. యాదవ్ హోదా అయితే ఉంది కదా సార్, మీకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు? ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికి అర్థం కాల. నాకు నిన్న అర్థమైంది ఎందుకు అడుగుతున్నాడు అనేది క్లారిఫికేషన్ వచ్చింది. ఈయన ఒక దళిత కుటుంబం మీద దాడి చేసి అక్కడున్న మహిళని దాదాపుగా ఆ మహిళ మీద అఘాయిత్యం చేసినంత పని చేసిన ఈ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళినప్పుడు నిలబెట్టి ఫోటో తీశారు. ములాఖాత్కి వెళ్ళాడు, నిలబెట్టి కళ్ళు కట్టి తిరుగు అంటాడు. మీరు డ్రైవింగ్ లైసెన్స్కి వాటికి వెళ్ళినప్పుడు చేస్తారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి కళ్ళు తెరు, కళ్ళు ఇటు పెట్టు అని ఫోటో తీసేట. అది కూడా 2 సార్లు. అక్కడ 2 ఖైదీలు ఉన్నారు, విరూపాక్షి తమ్ముడు. వాళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన, నిలబెట్టి ఫోటో తీశారు. నాకే గనక ప్రతిపక్ష హోదా ఉంటే జైలుకి వెళ్ళినప్పుడు నన్ను కూర్చోబెట్టి ఫోటో తీసేవాళ్ళు కదా. ఓకే, అదే సమస్య. ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల పాటు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడనే దానికి నాకు నిన్న ఆన్సర్ దొరికింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే నన్ను కూర్చోబెట్టి ఫోటో తీస్తారు కదా. అంటే జైల్లో కూర్చోబెట్టి ఫోటో తీయించడం కోసం అసెంబ్లీలో కూర్చునే కుర్చీ వద్దనుకుంటున్నాడు. ఇటువంటి మనుషులు తయారయ్యి వీళ్ళందరూ వచ్చి డిఎస్సి అంటే ఒక్కడికి ఎబ్రివేషన్ తెలియదు, అడిగాడు లోకేష్ ఇందాక అసెంబ్లీలో, ఏది డిఎస్సి అంటే ఏమంటో తెలుసా. సో డివిఎస్ గారు, అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు మళ్ళీ ఇంకొక సవాల్ వదిలారు. ఇప్పటికీ ఇది 4వసారి. ఎక్కడికంటే అక్కడికి వస్తాను, టైం డేట్ మీరు డిసైడ్ చేయండి డిఎస్సి గురించి మాట్లాడడానికి. వాస్తవానికి అతి మంచి వేదిక అంటే అది అసెంబ్లీ మాత్రమే. అసెంబ్లీకి ఎందుకు నువ్వు రావట్లేదని కూడా అడిగారు. సో మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డెడ్గా అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందన ఏమైనా ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే అసెంబ్లీ మే సవాల్, ఎవరు హీరో? అసెంబ్లీలో సవాల్ చేసేవాడు హీరోనా, ప్యాలెస్లో ప్రెస్ మీట్లో సవాల్ చేసేవాడు హీరోనా? అరేంజ్డ్ ప్రెస్ మీట్, సెలెక్టెడ్ జర్నలిస్ట్.
అంటే ఇప్పుడు సబ్జెక్ట్లో కనుక బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజమైతే నువ్వు చెప్పేది నిజంగా అసలు బాధితులంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు తిరగబడుతున్నారు కదా. ఇప్పుడు మీరు చూసారా బెజవాడలో లేకపోతే చంద్రగిరిలో తిరుపతిలో ఈ ర్యాలీల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు? డిఎస్సిలో సెలక్షన్ పొందిన టీచర్స్. వీళ్ళకి సంఘీభావంగా డిఎస్సి రాసిన అభ్యర్థులు కూడా ర్యాలీలు చేస్తున్నారు. రాయిపోతున్న అభ్యర్థులు కూడా వీళ్ళతో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకని? మాకు వచ్చేటటువంటి ఆ ఎగ్జామ్ చెడగొట్టద్దు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున అక్టోబర్లో నోటిఫికేషన్ ఆపద్దు, దాని మీద మళ్ళా కోర్టు కేసులు లాంచొద్దు, జాబ్ క్యాలెండర్ ఆపద్దు. ఇవాళ నిరుద్యోగులకి ఒక పండగ. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎంప్లాయ్మెంట్ పండగ జరుగుతుంది, జాబ్ క్రియేషన్ పండగ జరుగుతుంది. జాబ్ క్రియేషన్కి ఒక అంబాసిడర్గా మారాడు ఎవరు? లోకేష్. ఇవాళ 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 14 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి. దగ్గర 12 లక్షల మందికి ఉపాధి వచ్చిందంట. ఒక ప్రభుత్వ రంగంలోనే 30-40 వేల పోస్టులు భర్తీ అయినాయంట. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. ఇదే కనపడుతుంది కదా. మెగా డిఎస్సి 16,500, ఇప్పుడు రెండో డిఎస్సి 3,800, కానిస్టేబుళ్ళ పోస్టులు 7,000. పెద్ద ఎత్తున ఇవాళ ఎంప్లాయ్మెంట్ పండగ జరుగుతుంటే జగన్ రగిలిపోతుంటే, అంటే నువ్వు పెట్టేవాళ్ళని నీకు చేత కాదు, చేసేవాళ్ళని చెయ్యనివాడు. ఇదెక్కడి మనస్తత్వం? ఏ మనస్తత్వం అనాలి దీన్ని? సేడిజం అంటారు. నువ్వను అది సాడిజం కాదు. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటాడు? సేడిజం. ఇది కదా సేడిజం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నీ హయాంలో నిరుద్యోగిత ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 30%, 30. జాతీయ సగటు కన్నా డబల్ ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చక్కగా జరుగుతుంది అటు గవర్నమెంట్ సెక్టార్లో, ఇటు ప్రైవేట్ సెక్టార్లో. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పనిచేశాడు కదా, ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు అడిగిన క్వశ్చన్కి భలే సమాధానం చెప్పాడు బొత్స సత్యనారాయణ. చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతుంటే నిరుద్యోగులు ఎక్కువగారా అన్నాడు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతుంటే నిరుద్యోగులు ఎక్కువ అవుతారట. అంటే 3 మాటలు చెప్పాడు బొత్స సత్యనారాయణ. 3 మాటలు మార్చాడు అసెంబ్లీలో. ఒకసారేమో 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాడు. ఒకసారేమో 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నాడు. మరుసటి వెంటనే మళ్ళీ 3సారి 500 పోస్టులే ఖాళీగా ఉన్నాయన్నాడు. ఇప్పుడు లోకేష్ ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు? మొన్న 16,500, ఇప్పుడు ఈ 3,500 కలుపు 20,000 టీచర్ పోస్టులు వాళ్ళు భర్తీ అవుతుంటే సంతోషపడకుండా ఇతను విద్యాశాఖ మంత్రి అంట బొత్స సత్యనారాయణ. ఇంకా నయ్యం అచ్చెన్నాయుడు ఏదో పైనే వదిలేశాడు. ఆ టీచర్ల బదిలీల గురించి మాట్లాడదామంటే పోయేది. ఒక్కో బదిలీకి ఎంత వసూలు చేశాడు? 5 లక్షల రూపాయలు, 16,100 పోస్టులు, 65,000 కోట్లు. 65 కోట్లు. మొన్న ఎలక్షన్ ఈ డబ్బుతోనే చేసావని కదా నీ పేరు చీపురుపల్లిలో. అంటే 2 కృష్ణులు, అటు ఆదిమూలం సురేష్ కొన్నాళ్ళు, బొత్స సత్యనారాయణ. ఏపీపీఎస్సికి మళ్ళీ 2, ఒకటో వాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, రెండో వాడు గౌతమ్ సవాంగ్. అరే 4 ఏళ్ళు ఏంటి ఈ ప్రక్రియ నడిపింది. 2018లో నోటిఫికేషన్, 2022 దాకా నడుపుకుంటూ వచ్చి ఏదో మామ అనిపించావు. అది కూడా పాపం త్రిశంకు స్వర్గంలో పెట్టావు. ఆ పోస్టుల్లో ఉన్నాళ్ళు 165 మంది. వాళ్ళు ఉంటారో తెలీదు, పోతారో తెలీదు, రేపు హైకోర్టు డెసిషన్ ఏం తీసుకుంటుందో తెలీదు. 115,000 మంది ఉసురు పోసుకున్నాడు. ఎంతమంది రాశారు గ్రూప్ 1 ఎగ్జామ్? 115,000 మంది రాశారు. అదే ఇతను లోకేష్ 4 నెలలే. నువ్వు 4 ఏళ్ళు నానా పాటలు పడ్డావు, 4 నెలల్లో ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేశాడు. అది కూడా డేటా లేదు అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి డేటా ఉన్నది చూసుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు నిండు అసెంబ్లీలో లేచి నిలబడి చెప్పాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. అవును, లేదు సార్, బొత్స సత్యనారాయణ గారి చేతిలో ఉన్నది కూడా ఆ డేటా నుంచి తీసుకొచ్చిన కాపీలే. ఆయన చూపిస్తూ అయ్యే కాపీలు. డేటా డిలీట్ చేశారని ఎట్లా చెప్తారు?
డేటా డిలీట్ చేస్తే బొత్స సత్యనారాయణ చేతుల్లోకి ఎలా వచ్చింది? అంటే లేని పేపర్ లీక్ అయిందంటాడు, ఉన్న డేటా లేదంటాడు. ఏమనాలి చెప్పు? అసలు నాకేం మాటలు రావటంలా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఏమనాలా? అడ్డాలాళ్ళు అనాలి, అడ్డగోలాళ్ళు అనాలి. ఇంత అడ్డాలుగా మాట్లాడే వ్యవహరించే పార్టీ మీరు ఎక్కడైనా చూసారా? దేశంలో ఎంతమంది, ఎన్ని రాష్ట్రాలు ఎంతమంది విద్యాశాఖ మంత్రులు ఉన్నారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, నువ్వు కూడా చేయి. లోకేష్. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఆ మాట ఉందా? ఏది ప్రధాన్ రాజీనామా చేశాడు, రేవంత్ నువ్వు రాజీనామా చేయను కానీ, తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అన్ని చోట్ల అనొచ్చు కదా. ఎడ్డేమంటే ఈ ఎడ్డెం తెడ్డెం పార్టీని ఫస్ట్ టైం చూస్తున్నాం.